హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మనం సొరపిట్టు కర్రీ అయితే చూసేద్దాము. మా సండే స్పెషల్ అండి ఇది. మీ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మాటల గురించేనండి. ఒక మంచి వంటతో పాటు మంచి మాటలను కూడా షేర్ చేస్తూ ఉంటాను. కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మాటల కోసమే కదా. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. అవును, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. ఇది నిజంగా నిజం. ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి. అవునండి, దేన్ని కూడా మనం అతిగా ప్రేమించకూడదు. తర్వాత మనశ్శాంతి కురువవుతుంది. చూడండి, చేపలకైతే నేను శంకులు కట్ చేసేసి నీట్గా కట్ చేసేసాను. ముక్కలైతే శుభ్రం చేసాను. ఓ 4-5 సార్లు కడిగేసుకోవాలండి నీట్గా. కొంచెం ఇసుక అవి ఉంటాయి కదా చేపలంటే, ముఖ్యంగా ఈ సొరచేపకి ఎక్కువ ఇసుక ఉంటుందండి. ఎక్కువ సార్లు కడుక్కోవాలి. పైగా వీటిని తోమే పని ఉండదండి. డైరెక్ట్గా ముక్కలు కోసుకుని ఇలా ఉడికించుకోవడమే. మనము క్లీన్ చేసేటప్పుడు చేపలో పేగులు అవి ఉంటాయి కదా, అవి తీసేసి నీట్గా వాష్ చేసుకోవడమే. తర్వాత వచ్చేసి ఇలా నీళ్ళల్లో ఉప్పు వేసేసి ఉడికించుకోవాలి. 2 నిమిషాల్లో బాగా కుక్ అయిపోతాయి. మీరు ఈ 2 పదాలు చెప్పి చూడండి, మీతో ఉన్న వాళ్ళలో ఎంతమంది మీతో ఉంటారో తెలిసిపోతుంది. అవేం పదాలు అనుకుంటున్నారా? వద్దు లేదు అనే పదాలు. అవునండి, ఎక్కువగా మీరు వద్దు లేదు అనే పదాలు వాడుతూ ఉన్నారంటే మీతో చాలా తక్కువ మందే ఉంటారు. నువ్వు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ వైపు ఒక్కరు కూడా ఉండరు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ గుంపులు గుంపుల కింద జనం చేరతారు. ఇదిగోండి, మన సొరచేప ముక్కలైతే నీట్గా కుక్ అయిపోయినాయి. 2 నిమిషాలు చాలండి, వెంటనే కుక్ అయిపోతాయి. పెద్ద సమయం పట్టదన్నమాట. ఇక ఈ హాట్ వాటర్లోంచి తీసేసినవి మళ్ళీ ఈ వాటర్ని తొలగించి చల్లటి వాటర్ తీసుకుని అందులో యాడ్ చేద్దాము. తర్వాత స్కిన్ తీసేద్దాము పైన. అందుకే వీటిని తోమన్నమాట, పైన స్కిన్ ఇలా తొలగిస్తాం కాబట్టి. మీ మీద చెత్త కుమ్మరించే ప్రతి ఒక్కరూ మీ శత్రువు కాదు. మిమ్మల్ని చెత్తలోంచి బయటికి లాగే ప్రతి ఒక్కరూ మిత్రులు కాదండి. ఈ మాట ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఒక చిన్న పెట్ట కథ చెప్తానండోయ్. చిన్నదంటే చిన్నదేనండోయ్, మరీ పెద్దది కాదు. ఇదిగోండి, చేప ముక్కకి స్కిన్ తీసేసి గట్టిగా పిండి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్రతి చేప ముక్కని ఇదే విధంగా గట్టిగా పిండుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, లోపల ఉన్న ముళ్ళు కూడా మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుందండి. దాంతోపాటు ఫ్రై చేసేయాలన్నమాట. అలా ప్లేట్లోకి తీసుకున్నాక దీనికి కావలసిన మసాలాని చూసేద్దాము. తర్వాత మనం చిన్న పిట్ట కథ చెప్పేసుకుందాం. నేను ఇక్కడ తగినంత కారము, అలాగే చెక్క, లవంగ, ఈ జీలకర్ర తీసుకుని మిక్సీ గిన్నెలోకి యాడ్ చేశాను. ఓకేనా, ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. సొరచేప ఎప్పుడో అరుదుగా తీసుకుంటాం, రోజు వండుకోం కదా. ఈ బొచ్చు కొరమేన్లు అయితే రోజు వండుకుంటాం. మరి అరుదుగా తీసుకునే ఈ సొరచేప మీరు ఎప్పుడు తీసుకున్న సొరపిట్టిని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మళ్ళీ వెల్లుల్లిని వేసి ఒక తిప్పాను. చూడండి, ఈ వెల్లుల్లు ముందుగానే వేసామనుకోండి ఈ లవంగ చెక్క నలగదన్నమాట. అందుకని అవి ఒకసారి మిక్సీ పట్టేశాక అప్పుడు వెల్లుల్లిని వేసి కూడా ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుని మనం కారం అయితే రెడీ చేసుకున్నాం కదా, మసాలా కారం ఉడికించుకున్న తర్వాత గట్టిగా పిండేసాం కదా, దీన్ని మళ్ళీ ఇలా పొడికించేసి లోపల ఉన్న ముళ్ళు కూడా ఇలా ముక్కలు చేసుకోవాలి, తినడానికి వీలుగా అన్నమాట. ఇందులో సరిపడా సాల్ట్ని, అలాగే కొంచెం పసుపుని, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా వేసేసి ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి. సరే, మనం పెట్ట కథ అయితే చెప్పేసుకుందామా. చలికాలం రావడంతో ఒక పెట్ట దక్షిణం వైపుగా ఎగురుతూ పయనం ఆరంభించిందండి. ఎముకలు కొరికి ఆ చలిలో బిగుసుకుపోయి ఒక పెద్ద చేలులో డబ్బని పడింది. అది అలా పడి ఉండగా అటువైపుగా వెళుతున్న ఒక ఆవు వచ్చి దాని మీద పేడ వేసింది. బిగుసుకుపోయిన ఆ పెట్టకు పేడలో ఉంటే బాగా వెచ్చగా హాయిగా అనిపించింది. నిజంగా పేడ దానికి వెచ్చదనాన్ని, ప్రాణాన్ని నిలబెట్టింది. కథ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉందండి. మసాలా అయితే పట్టించేసాం కదండి చేపకి. ఇంకా ఫ్రై చేయడానికి గిన్నె అయితే పెట్టేశాను. ఇందులో తాలింపు అయితే చూపించేస్తాను. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈ చేప మనం తోమే పని ఉండదు, కానీ క్లీనింగ్ ప్రాసెస్సే ముఖ్యంగా ఎక్కువ టైం పడుతుంది. అంతే తప్ప కర్రీ చాలా ఈజీ, 1-2 నిమిషాల్లో రెడీ అయిపోద్ది మీకు. అలాగే నోటికి కమ్మదనాన్ని, రుచిని ఈ చేప ఇచ్చినట్టు మరే చేపకి ఉండదనమాట. అంత టేస్ట్గా ఉంటుంది ఈ సొరచేప. గిన్నె పెట్టేసుకున్నాం కదా, తాలింపు ముందుగా కాస్త ఆవాలు వేసుకుని చిటపట మనగాని ఎండుమిర్చిని, వెల్లుల్ని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలండి. ఇక ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసాను. వెల్లుల్లిని ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి, మంచిది కూడా హెల్త్కి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక సన్నగా తరుక్కున్న ఉల్లి ముక్కలను కూడా వేసి దోరగా వేయించేసుకోవాలండి. మనకి బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, అలాగనమాట. ఇదిగోండిలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఇలా వేయించేసుకున్నాక ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా కలిపిన చేప పిట్టుని ఇందులో వేసేసి ఒకసారి ఇదంతా వేయించుకోవాలి. ఇందులో మధ్య మధ్యలో నేను యాడ్ చేస్తూ ఉంటాను.
అలాగే ఇది ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను. పచ్చిమిర్చి ఫ్లేవర్ ముఖ్యంగా చేపల కర్రీలో చాలా బాగుంటుందండి. సన్నంగా తరుక్కున్నదే పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇది తాలింపులో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేశాను. ఇక ఫైనల్గా గరం మసాలా వేసేసి మరో 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. మంచిగా ఎంతసేపు వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇందులో వాటర్ అంతా ఇంకి మీకు డ్రై అయ్యి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇంకా లాస్ట్గా కొత్తిమీర కూడా వేసి మరొక నిమిషం వేయించేసుకోవడమే. ఇంతకీ మన చిన్న కథ మధ్యలోనే ఆగిపోయింది. ఆ పెట్ట పేడలో కూరుకుపోయింది కదా, ఆ వెచ్చదనాన్ని హాయిని అనుభవిస్తూ తన ఆనందాన్ని వెళ్ళబుచ్చుకోవడానికి కొద్ది పాట అయితే పాడటం మొదలుపెట్టిందండి. అటుగా వెళుతున్న ఒక పిల్లి ఈ పెట్టపాట విని పరిశోధనకు పూనుకుందండి. ఇంకా పాట వీస్తున్న దిశగా వెళ్ళి పేడకొప్పు అడుగున పెట్ట ఉన్నట్టు కనిపెట్టింది. వెంటనే దాన్ని తవ్వి తీసి గుటుకు అనిపించిందండి. ఇప్పుడు అర్థమైంది మీకు? ముందా ఆ మాట మీకు ఎందుకు చెప్పాను? మీ మీద చెత్త గుమరించే ప్రతివాడు మీ శత్రువు కాదు, మిమ్మల్ని చెత్తలోంచి బయటకు లాగే ప్రతివాడు మీకు మిత్రుడు. మీరు కూరుకుపోయినప్పుడు ఊరుకుని ఉండాలి తప్ప నోరు పారేసుకోకూడదని దీని అర్థం. ఇదిగోండి మన సొర పిట్ట అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచి అరోమాతో అదిరిపోయిందండి కర్రీ అయితే. ఎప్పుడు చేసినా మీరు సొరపిట్టు ఈ విధంగా చేయండి. ఇంట్లో కంచాలు ఖాళీ అవ్వడమే, అంత బాగుంది. మరి ఇదైతే నేను పోజులు ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారా? థంబ్నెయిల్కండి. వీడియోలు చేస్తే తిప్పలేలాగా ఉంటాయి. మరి ఇదిగోండి నేనైతే ఫైనల్గా కర్రీ ఉప్పు సరిపోయిందేమో టేస్ట్ చేస్తున్నాను. ఉత్తుకూర అంటే ఉత్తుకూర తినేయచ్చండి ఇలా ముద్ర కింద, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతం అండి, నేను చెప్పవసరం లేదు. ఇందులో వేసిన మసాలా వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఆ పేస్ అయితే సరిగ్గా కనిపించడం లేదు, కెమెరా అయితే కిందకు వచ్చేసింది అనమాట, నేను చూసుకోలేదు. ఈ సారీ అయితే గమనించారా? 1 మినిట్ సారీ అండి. ఇది నాకు ఎంత కంఫర్ట్గా ఉందంటే అంత కంఫర్ట్గా ఉంది. ఈ సారీని 1 మినిట్లో కట్టుకుని ఈ సండే వ్లాగ్ అయితే ఒక మంచి రెసిపీతో మంచి మాటలతో మీకు షేర్ చేశాను. ఈ సారీ నేను ఎలా కుట్టానని తెలుసుకోవాలనుకుంటే నా టైలరింగ్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. నా టైలరింగ్ ఛానల్ పేరు వచ్చేసి ఉమా ఫ్యాషన్ అండి. ఇదిగోండి రైస్లోకి అయితే కర్రీ వేసుకుని టేస్ట్ చేస్తున్నాను. ఇందులోకి చారు కూడా పెట్టుకోవాలండి. చారు కూడా ఓ ముద్దలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇందులో ముళ్ళు వేస్తాం కదా, అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి, మెత్తగా. ఈ సొరచాప అంటేనే టేస్ట్. నోటికి ఎంతో రుచికరమైన ఆహారం ఎలా అయితే కోరుకుంటామో మన నోటితోటి మంచి మాటలను కూడా అదే విధంగా మాట్లాడాలి. గొంతు పెంచడం కాదండి, నీ మాట విలువ పెంచుకోవాలి. వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు కదా, అంత వాల్యూ ఉంటుంది మాటలకైతే. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, కాలు జారిన తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేమని. అలాగే ఒకసారి బయటకు వచ్చిన మాట మనకి ఇది ఎన్నో సమస్యలు తీసుకొస్తుంది. అందుకే ఆచితూసి మాట్లాడాలండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఏమనిపించిందండి మర్చిపోకుండా కామెంట్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడే ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.